ఆ రూమ్ లో ఏదైనా ల్యాండ్ లైన్ ఉందా? లేదు. లేదు కదా. స్టెప్స్ దిగండి. జనరల్ బోర్డు ఎక్కడుంది? రండి తీసుకెళ్తాను. పైనేనా? అవును. ఓకే. సిక్స్త్ సెంచరీలో వచ్చిన అదే వ్యాధి. ఏ వ్యాధి ఇండియాకి రాకూడదని బౌద్ధ ధర్మ చైనాకి వెళ్లారో అది ఇప్పుడు వచ్చేసింది. ఎంత పెద్ద ద్రోహం! చిన్నప్పుడు ఎలాగైనా పట్టుకుని ప్రాణాలు తీసేయాలి. లేదు అరవింద్, ఇప్పుడు అది ముఖ్యం కాదు. వాడికన్నా ప్రమాదం వాడు వ్యాపింపజేసిన వ్యాధి. పేషెంట్స్ ని ఇలా ఇక్కడే ఉంచితే వ్యాధి ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. కమ్. ఇప్పుడు ఈ పేషెంట్స్ ఇమీడియట్ గా ఐసోలేషన్ వార్డ్ కి మార్చాలి. అశ్విన్, నువ్వు హెల్త్ మినిస్టర్ ని కాంటాక్ట్ చేసి సిచువేషన్ లోని సీరియస్నెస్ గురించి చెప్పు. ఇమ్రాన్, నువ్వు పేషెంట్స్ తాలూకు మెడికల్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసి WHO కు మెయిల్ పంపు. నిషా, మాలతి, ఈ డిసీజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ టెలిగ్రామ్ ద్వారా, మెయిల్ ద్వారా తెలియపరచండి. ముఖ్యంగా మీరిద్దరు న్యూస్ ఛానల్స్ ని కాంటాక్ట్ చేసి ప్రజలకి దీని గురించి అవగాహన కలిగించండి. అరవింద్, నేను వెళ్లి హాస్పిటల్ డీన్ ని మీట్ అవుతాను. నువ్వు చీఫ్ డాక్టర్ ఎక్కడున్నారో చూసిరా. ఓకే, లెట్స్ గో. ఏంటమ్మా నువ్వు అనేది? 6th సెంచరీలో వచ్చిన డిసీజా? అవును డాక్టర్, 6th సెంచరీలో చైనాలో ఈ డిసీజ్ వచ్చి లక్షలాది మంది చనిపోయారు. కంచి నుంచి బోధి ధర్మ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి నయం చేశారు. ఫారెన్ గెళ్ళిన ఫస్ట్ డాక్టర్ అన్నమాట. ఇప్పుడు ఆ డిసీజ్ మళ్ళీ ఇండియాకి వచ్చింది. అందులో 3 పేషెంట్స్ మీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. ఏమిటమ్మా నువ్వు అనేది? జనరల్ వార్డ్ బెడ్ నెంబర్ 76, 77 and 78 డాక్టర్. ఓహో, ఆ అన్నవరం పేషెంటా? ఎస్ ఎస్. అది అమ్మవారమ్మా. చికెన్ పాక్స్ యాంటీవైరల్ ఒక డోస్ ఇస్తే మండే డిశ్చార్జ్. లేదు డాక్టర్, వాళ్ళని వేరే వార్డ్ కి మార్చాలి. జనరల్ వార్డ్ లో ఉంచితే 3 రోజుల్లో మిగిలిన పేషెంట్స్ కి వ్యాపిస్తుంది. వెంటనే వాళ్ళని వేరే వార్డ్ కి మార్చి అటెండ్ చేసి డాక్టర్ కి, నర్స్ కి ఫేస్ మాస్క్ ఇవ్వండి. ఇలా చూడమ్మా, బ్లడ్ టెస్ట్, యూరిన్ కల్చర్ అన్ని పరీక్షలు చేసి తీరాలి. రిజల్ట్ రావడానికి 5 రోజులు పడుతుంది. అంతవరకు అమ్మవారి ట్రీట్మెంటే. అంతకి నయం కాలేదంటే అప్పుడు మెడిసిన్ మారుద్దాం. డాక్టర్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డాక్టర్. అంత టైం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ డాక్టర్. నాకు టైం లేదమ్మా. అవుట్ పేషెంట్స్ కూడా నేనే చూడాలి. డాక్టర్, They must be here. చీఫ్ డాక్టర్ మహా స్ట్రిక్ట్. డబ్బులు ఇవ్వకపోతే చూడని చెప్తున్నానా? ముఖ్య విషయం మాట్లాడాలంటూ. హలో హలో అరవింద్. ఏం శుభ? అరవింద్, వెంటనే హాస్పిటల్ వెనక నుంచి బయటకు వచ్చేసాయి. ఏ డాంగ్లీ మనని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? అరవింద్, తొందరపడకు. వాడిని మనం ఇప్పుడు ఏం చేయలేం. వాడి కంటికి చిక్కావంటే అంత వృధా అవుతుంది. అరవింద్, ప్లీజ్ అండర్స్టాండ్. అరవింద్, ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? హాస్పిటల్ వెనక పక్కొచ్చే, నేను వస్తాను. వస్తాను.
హలో నేను డాంగ్ని మాట్లాడుతున్నాను. 东尼你好吗？ అది అలా ఉంచండి. నేను ఒకటి మైండ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఎందుకో అది నా వల్ల కాలేదు. దానికి కారణం తెలుసుకోవాలి. నేను వెంటనే గురుగారితో మాట్లాడాలి. 不可能， అలా జరిగే అవకాశమే లేదు. డాంగ్లీ అందరి మైండ్ ని కంట్రోల్ 一个 చేయగలరు. 人的思想，现在 అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? దక్షిణ భారతంలోని తమిళనాడులో ఉన్నాడు. 他不能 అక్కడున్న ఒక వ్యక్తి మైండ్ నే కంట్రోల్ చేయలేకపోయానని చెప్తున్నాడు. 他不 తను అక్కడ ఉండకూడదు. ఎందుకమ్మా? అతన్ని తిరిగి రమ్మని చెప్పు. నేను రాను. 不回来。 ఎందుకు నేను వాడి మైండ్ కంట్రోల్ చేయలేకపోయాను? దామో అది దామో రక్తం. అప్పుడే ఆయన్ని చంపేశాం. ఇప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుందో చూస్తా. వాళ్ళని ఫోన్ చేసి రమ్మను. వాడు ఇక్కడే ఉన్నాడు, మన కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ? అడుగు, నీ వైపు వస్తున్నాడు. తలదించు. వెళ్ళండి వెళ్ళండి.